అద్వితీయము ఈ మహావిశ్వమంతయు నీ ఆకారం. నీ ముదల లేనిదే ఏ ప్రాణియు కదలలేదు. నీ ఇచ్చలేనిదే సూర్యచంద్రాదులు ప్రకాశింపలేదు. నీ అనుమతి లేనిదే హరిహరాది సమస్త దేవతలు నీ చిన్న పనియూ చేయదా. ఇట్టి నీ అఖండ దివ్య శక్తి మ్రోల అత్యల్పులమైన మేమెంత, మా శక్తి ఎంత. ఇచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్టు మా మీదనా నీ ఆగ్రహం తల్లి. నీవు చూపించిన లోకేశులే చల్లటిపురే మేము తట్టుకోగలమా? నీ బిడ్డలం, నీ చాటును పట్టుకోవాలం. ఈ మహామారి బాలుడు నిరీపము రక్షకు, చల్లని చూపుతో ఇచ్చుకు. మా బాబోగును నీవు అనట్టు, మా ఆక్రందనము నీ చెవి కోరనట్టు ఎన్నకుందుకే. ఎంత వేడినను మా వంట తెప్పక మౌనము వహించుకేవి. ఎందుకమ్మా ఈ వైముఖ్యము? దేనికమ్మా ఇంత కోపము? మాపై నీకింత కాఠిన్యము తగునటమ్మా? మేము చేసిన అపరాధం ఏమిటమ్మా? కనుకండి కనికరించగలను. బిడ్డలకెప్పటి అర్థం ఎక్కడికి? మహాభీలం పైన బిడ్డలపై కలుషించుట ప్రేమమూర్తిపైన నీకు తగనమ్మా. తన బిడ్డలకి మాత్రం నొప్పి కలిగిన తల్లి ఊహలేదే. ఎంతో చల్లటి లింగుని నేనెంత బాధపడుతున్నానో మా చూడగా మాతృభావం పౌనముడివేలా. పైన ప్రజలు నిన్ను వట్టి కట్టురాలనరా? మనసు లేని పెద్ద వేపం రానవరా? ఈ ఊరు నీకు కలగరాదు, మేము వినరాదు. అమ్మా, నీ లోక జననీతో సార్థకమైనట్టు మా మీద నీ ప్రేమామృతములు వర్షించు. నీవు కనికరించినంత వరకు నీ పాదసేవ మానదు. భయంకరమైన విచూకి వాటిని తక్కువ వరకు నేను ఇంటి కదలను. ఇదేనా కఠోర దీక్ష?
భక్తి పారవశ్యము. నిజమైన భక్తికి ఆడంబర భక్తికి గల భేదమిట్టిదో ఇప్పుడు చక్కగా తెలుసుకొనవచ్చు. ఏమిటయ్యా అంత తొందర? అసలు సంగతి ఏమిటి? అయ్యగారి పరిచయం సీతారామయ్య పట్టుకుని రామన్నకు పూనకం వచ్చి నేను పోతున్నాను అంటూ చుట్టుకోవాలని వచ్చినాము. చల్లని వార్త చెప్పినారు బాబు. మనకి ఇంకా విశ్వసీ బాధ లేదు. అయ్యగారికి స్మృతి కలిగిందేమో పోయి చూచారు. జగదాంబ కరుణించేది. మీ దీక్ష ఫలించదు. మహామారి మన గ్రామం విడిచి పారిపోయింది. దీక్ష మానేశాడు. తత్వములన్నింటిలోనూ అచల తత్వము ఉత్తమోత్తమైనది, మకుటాయమానమైనది. మూలము లేని గుర్తెరిగే ఈ శరీరము నేను కాను అన్న చోటని మాటి మాటికి మననము చేసిన చాలు మనమందరము తగ్గుతుంది.
పరతత్వమును తెలుసుకున్నటకు సగుణోపాసనం పరతత్వమును తెలుసుకున్నటకు సగుణోపాసన మొదటి వ్యక్తి పరతత్వమును తెలుసుకున్నటకు సగుణోపాసన మొదటి వ్యక్తి ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని మొదటి మెట్టు గడవక ఒక్క మారుగానే అసలు సిద్ధాంతము అవగతం చేసుకునుట సాధ్యము కానివ్వది. సగుణోపాసన మొదటి మెట్టు. దీనిని ఎక్కడున్నచో పై మెట్టు చేరుట పుష్కరం. సూక్ష్మముగా సూచనచో తొలి మెట్టు తుది మెట్టు ఒక్కటియే సుమ. ఇదియే అద్వైతం. తొలి మెట్టు లేదు, తుది మెట్టు లేదు, అంతా పట్టబయలే. ఇది అచల తత్వం. మంచిది. మరి యొక్క విస్తరణ కూడా సిద్ధపరిచి డబ్బులు ఇచ్చినారా? ఇంకెవరికి? పూజ్యులు శ్రీ కాళే మస్తాన్వలి గారికి. కాళే మస్తాన్వలి? కాళే మస్తాన్వలి అంటే మహమ్మదీయుడు కదా గురుదేవా? అవును, మహమ్మదీయుడే. మహమ్మదీయుడు తమ సహపంథీయుడు భుజించుడియా గురుదేవా? సీతారామయ్య స్వామి, నీ వంటి బ్రహ్మజ్ఞానికి ఇంతటి అజ్ఞానం కలదు. కేవలం మహమ్మదీయుడు అన్నంత మాత్రమా ఆ వ్యక్తిని తెలియజేయవలైనా? పూర్వము నీచ జాతులకు చెందిన వారెందరో మహాభక్తులై పేరు ప్రతిష్టలుగాంచినారు. ఒక దారి దోచుడు దొంగ రామనామమును జపించి మహర్షి అయి రామాయణమును రచించినాడు. మహాపాపైన అజామినుడు నారాయణ స్మరణము రక్షి విష్ణు సాహిత్యము నిండినాడు. ఈనాటిగా ధరలేదు ఈ యుగములోనే హీనజన్మై తమ భక్తి ప్రభావముల చేత పూజ్యులైన వారి స్వరూపున్నారు. వారి ఎవ్వరు కారణమయ్యారు. కడజాతి వాడయ్యు కైలాస విభువల్చి జాలరి వాడయ్యు జలజాక్షు కీర్తించి భక్త శేఖరుడయ్యే పామయోగి గోయవాడయ్యు భూతేశు భజయుచి కన్నప్ప భక్త గ్రగయుడయ్యే పరమతత్తుండయ్యు భద్రగిరీసు సేవించి వారు జీవన నేల ఎవ్వారికైన జాతి మత భేద ప్రసక్తి లేదు. దేవదేవ పదంచ సంసేవనమునకు ఉత్తమమైన దృఢ భక్తి ఉన్నదాలు. ఆ మహనీయుల కృషిని ఎదుర్కోట అజ్ఞానం.